శ్రీరామచంద్ర ప్రభవే నమః. శ్రీరామదేవుని పూజా విధానము. ప్రార్థన. నీలంబు నీమేను స్ఫటికంబు హృదయంబు భక్తులకును నీవు పట్టుకొమ్మ. నిన్ను వర్ణింపలేరు నేరజాసనులెన్న రక్షింపగరావే రామచంద్ర ప్రభో. ఆచమానం చేయాలి. ఆచమానం చేసిన తర్వాత గోత్రనామాలు చదువుకోవాలి. గోత్రనామాలు చదువుకున్న తర్వాత శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యశ్వద్విరదవక్రాద్యాః పారిషద్వాః పరిసతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వకేశనం తమాశ్రయే. శ్రీరామ అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీరామాయ నమః. రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీవల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణాత్రాణతత్పరాయ నమః. ఓం వాలిప్రమథనాయ నమః. ఓం వాగ్మినే నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం వ్రతాధరాయ నమః. ఓం సదా హనుమదాశ్రితాయ నమః. ఓం సదా హనుమదాశ్రితాయ నమః. ఓం కోసలేయాయ నమః. ఓం ఖరధ్వసినే నమః. ఓం విరాధవద పండితాయ నమః. ఓం విభీషణ పరిత్రాతాయ నమః. ఓం హరకోదండకండనాయ నమః. ఓం సప్తతాళ ప్రభాత్రే నమః. ఓం దశాగ్రీవశిరోహరాయ నమః. ఓం జామదగ్న మహాదర్పదళనాయ నమః. ఓం తాటకాంతకాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం దోషణత్రిశూరహంత్రే నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తయే నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం దండకారుణ్యవర్తనాయ నమః. ఓం అహల్యాశాపశమనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం వృక్షవానరసంఘాతే నమః. ఓం చిత్రకూటసమాశ్రయే నమః. ఓం జయంతాత్రాణవరదాయ నమః. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతవానరజీవనాయ నమః. ఓం మాయామారీచిహంత్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవస్తుతాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం మునిసంస్తుతాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోధరాయ నమః. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః. ఓం సర్వపుణ్యాదికఫాలినే నమః. ఓం స్మృతసర్వఘనాశనాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం స్మితవక్త్రాయ నమః. ఓం అమితభాషిణే నమః.
ఓం పూర్వభాషిణే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతగుణగంభీరాయ నమః. ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః. ఓం మాయామానుషచరిత్రాయ నమః. ఓం మహాదేవాదిపూజితాయ నమః. ఓం సేతుకృతే నమః. ఓం జితవారసయే నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం సోరాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞదీపాయ నమః. ఓం యజ్వనే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణప్రతిష్టాత్రే నమః. ఓం సర్వావగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరిస్మే బ్రహ్మణే నమః. ఓం సచిదానందాయ నమః. ఓం పరిస్మే జ్యోతిషే నమః. ఓం పరిస్మే ధామ్నే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం పరిస్మే నమః. ఓం శ్రీరామ అష్టోత్తరశతనామావళి సమాప్తం. శ్రీరామదేవుని కథ ప్రారంభం. నాగంభట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవలెనని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమయ్యి వెళ్ళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యి, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనము సంపాదించుకొనుటకు కాశీకి వెళుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటకట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనము మూటకట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాం, వింటావా అని అడిగారు. నాగంభట్టు, అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసము పుత్రకామేష్టి యాగము చెయ్యగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయస పాత్రనిచ్చినారు. అతడది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయ అను ముగ్గురు రాణులకి ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసముల నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులయ్యి బాలచంద్రుల వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులనిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల, అతిబల విద్యలను నేర్పెను. రాముడు తాటికని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్య శాప విమోచన చేసి పరశురాముని గర్వభంగం చేసి కైక వరము చేత 14 అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమునకేగి లంకాదహనము చేసి రావణాసురుని వధించి విభూషణునకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులయ్యి సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విపురునకు మరలా రామదేవుని వ్రతవేద కథ
ఆ విప్రునకు మరలా రామదేవుని వ్రత కథ విధానము నిట్లు చెప్పిరి. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువుకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలెను. ఆ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలెను. ఈ విధంగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యా పిల్లలతో కలిసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతము నాచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు. అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుతున్నాడట. అలాగన కొంతకాలమయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలననుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకొని కొంచెము ధనము మూట కట్టుకొని కాశీకావిడ భుజం మీద వేసుకొని కుమార్తెను పిలిచి, అబ్బాయి అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమయ్యి వెళ్ళిపోయిను. ఆ మరునాడు కుమారుడు యాయవారమునకు వెళ్ళి వచ్చి, అమ్మా, రామదేవుని కథ చెబుతాను విందువు కాని రావమ్మా అని పిలవగా ఆ తల్లి, నాయనా, ప్రొద్దున్నే దాసీది పాచి పనికి వచ్చేవేళ వంటవేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను విందువు కాని రావమ్మా అనగా, ఇప్పుడేం కథ నాయనా, పడకల వేళ నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. అకారణముగా రామదేవునకు కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోదలబెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి వెడిలిపోయెను. పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొర్లి వెడిలిపోవుచున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మా, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడిలిపోయినట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకొని లాగిందట. అంతట నా సొగమంచు గల భాగం ఊడిపోయి మిగిలినది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట. మరునాడేదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచమును చూసి, ఈ కంచము మాదే అన్నదట. అందుపై ఆ ఇంటివారు, మీ కంచము ఎంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారట. నాగంభట్టు భార్య, అలాగను కాదు, మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయిను. కానీ మొత్తము కంచము మాదే అని ఆ పొరిగింటి వారే ఉంచి వేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జాపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా అనెను. అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, అవును, రామదేవుని కథను చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగెను. కానీ ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటో చేసుకొని బ్రతుకుతాను, కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెల్ని వెంటబెట్టుకొని వరన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వెళ్లేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరిగి ప్రయాణమయ్యి ధనము మూట కట్టుకొని వస్తున్నాడట. కొంత దూరము వచ్చేసరికి ఆయన ఊరు చివరికి వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాళ్ళు కడుగుకొనుచుండగా ఎక్కడ నుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయెను.
అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడగగా నారాయణ భట్టు ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునకు కోపము వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెడిలిపోయినది. యాయివారపు చెంబు కూడా దొర్లిపోవుచుండగా నేను చెల్లి చూచి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రము మిగిలినది. మిగతావన్నీ వెడిలిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లి గిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవుచున్నది. అప్పుడు అమ్మ చూచి కంచము ఎంచు పట్టుకొని లాగగా సగము ఎంచు మనకి సగము పొరుగువారింటికి వెడిలిపోయినది. మరునాడు దయ్యమున లేచి వారింటికి నిప్పు కొరకై వెడిలి వారి ఇంటిలో కంచము ఎంచు చూచి కంచము ఎంచు మాది అన్నదట. అంతట వారు మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది? నీవు మా ఇంటికి వచ్చినావా, మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో ఉన్న కంచము ఎంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గరి పెట్టి చూడగా రెండును అతుక్కుపోయిను. వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు. అమ్మా ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడగగా నేను కథ వినను కార్యము వినను అన్నది. అందువలన రామదేవునికి కోపము వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడిలిపోయిను. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించెను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకొని వెళుతున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా సరే మీ అమ్మ చెప్పినట్లే చెయ్యమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకొని వెళుచున్నాడు. వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేయుదనా అని నారాయణ భట్టు అడగగా అతను పెండ్లి వద్దు పేరంటము ఎక్కరలేదు అనెను. పెండ్లి వద్దు పేరంటము అక్కరలేదని చెప్పెను. మరి కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడగగా అతడు నాకు పెండ్లి పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనెను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించెను. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకును చూచి నారాయణ భట్టు ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అనెను. పెండ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారున్నారు, వారి ఆజ్ఞ ప్రకారము చేసుకుంటాను అన్నాడా యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పెను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెడలి అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోవు పాదమంత భూమి లేదు, మీకిష్టమైతే చెయ్యండి అని చెప్పాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటాలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చన ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మ నిచ్చి పెండ్లి చేస్తున్నాడు. వారక్కడనే కూర్చొని రామదేవుని కథ చెప్పుకొనుచున్నారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు 4 ఎకరాల భూమి దారపోస్తాం తీసుకోవలసినదని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించండి అని 4 ఎకరముల భూమి వారికి దారపోసి ఆ విపురుడు ఎక్కడికో వెడిలిపోయాడు. వారు ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనము కట్టించి దానిని కొంత ధనమును పుణ్యదంపతులకు దారిపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు.
ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్యదంపతులున్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయమున లేచి రాజు, నారాయణమ్మ, ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయులను పల్లకీని పంపినాడు. వారక్కడికి వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరకు దారపోస్తారట. మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని పంపినారు. కాన రావలసిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, తర్వాత వెళదాం అనగా బోయులు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమయ్యి వెడిలినాడు. నారాయణ భట్టు కొంత దూరము వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాణిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగిను. ఏమున్నది నాయనా, నేను పుట్టుకతోనే అంధుడను. వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను. నా అవస్థే ఇలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను వినదవా అని అడిగిను. గొల్ల, అలాగే వింటాను, చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడు అతను, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానువో ఏ దేవుడువో చెప్పమనెను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథామాహత్యం. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలెను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునకు, ముత్తైదువునకు, బ్రాహ్మణునకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యాపిల్లలతో తినవలనని చెప్పి వెడిలిపోయిను. తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూచి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు. నాయన, నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు. నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్యాబిడ్డలు దారి తప్పిపోయారు. నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని రాజు చెప్పినాడు. సరే, నేనొక కథ చెబుతాను, వింటారా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజు, అలాగే వింటాను, చెప్పవలసినది మహానుభావ అనెను. నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను. అంతటా ఆ రాజుగారి పరారైన భార్యాబిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా నారాయణ భట్టు, నేను దేవుడిని కాదు, ఇది రామదేవుని కథామాహత్యం. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతయు ఇంకొక మారు చెప్పెను. నారాయణ భట్టు మరలా కొంత దూరము వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉన్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగెను. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెండ్లి అయినది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. నా తల్లిదండ్రులు, అత్తమామలు కొన్నాళ్లు చూచి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగును చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది నాయన అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెబుతాను, వింటావా అనెను. అలాగే వింటాను నాయన, చెప్పమన్నదామె. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమివేసిన తల్లి, తండ్రి, అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానువో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగెను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రతకథ మాహత్యము.
5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చెయ్యాలని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా పూజ చేసుకుంటాను, కొంచెము చోటు ఇస్తావా అని అడిగిను. మా ఇంటిలో మడి ఆచారము కుదరవు కనుక ఇల్లు లేదు, వాకిలి లేదు, వెడిలిపోండి అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు కోనేరు అయినా చూపించు తల్లి అని అడిగిను. అందుకామె తూర్పు దిశన ఈశాన్య మూలగా కోనేరున్నదని వెళ్ళమని చెప్పెను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదమును 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకొనుచున్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము, దక్షిణ ప్రసాదములు నిచ్చినాడట. ఆమె పుచ్చుకొని లోనికి వెడలిపోయిను. నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షింతలు నెత్తిమీద వేసుకొని కొన్నింటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయిను. అతను ఇలాగని వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆదివారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చొని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఒడ్లు మూటలు చేసుకుని ఇల్లు కానక కంగారు పడి ఎక్కడ నిలబడి ఉండెను. ఇంతలో ఆమె భర్త వడ్లు మూటలు చేసుకొని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె చూచి, మన ఇల్లు ఇదే, ఇలా రండి అనెను. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారము కుదరవు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్యం మూల కోనేరున్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యం మూలగా పెట్టి అందు రామదేవుని పడమ పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునకు నైవేద్యము పెట్టి కథ చెప్పుకొనుచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూళ్ల ప్రసాదములు ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షింతలు నెత్తి మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనముగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పెను. అంతటా ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా? నిర్భాగ్యులారా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పమనగా ఈశాన్యమూలగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటలక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుచూ బయలుదేరిను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించెను. బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావలసిందని మేము పూజ చేసుకుంటామని ఆమె అనెను. ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావలసినదని మేము పూజ చేసుకుంటామని అనెను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు. కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దైవానువో చెప్పండి, మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు. మీ తప్పేమీ లేదు, అడగటం నా తప్పే. నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని వెతుకుటకు వెడులుచున్నాను. నేను ఏ దేవుడిని కాదు, ఇదంతా రామదేవుని కథా మహత్యం. నీవు ఇంటికి వెడిలి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో తులతూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక, వాననక, తిండనక, తిప్పలనక, అర్ధరాత్రనక,
అరణ్యములంట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్ఛిల్లి పడిపోయిను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసల బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనము చేతువు కాని మా ఇంటికి రమ్మనెను. నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను, భోజనము మాత్రం చెయ్యను, ఒక కోనేరు మాత్రము చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యం మూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు భమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంటిలో భోజనము చేయుదురు కాని రమ్మన్నారట. నేను భోజనము మాత్రం చెయ్యను, రామదేవుని వెతుకుచూ వెళ్ళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుడిని అని చెప్పగా, అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా, అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగాభరణముతో, శిరసున గంగతో, ప్రక్కన పార్వతీతో, త్రిశూలము, త్రినేత్రములతో నందివాహన రూపుడయ్యి ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేసెను. ఈశ్వరస్తుతి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదాం వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావలెనని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో, మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో, శంఖచక్ర గదాధరుడయ్యి నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రము చేసెను. విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం సుభాగ్నం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలి అనుకొని శ్రీరామస్తుతి. శ్రీమద్దివ్యమునీంద్రచిత్తనిలయాం సీతామనోనాయకం వాల్మీకోద్భవవాక్పయోధిశినాం స్మరేననం చిన్మయం నిత్యం నీరదనీలకాయమమాలం నిర్వాణసంధాయకం శాంతం సత్వమనామయం శివకరిం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సమేత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగిను. అలాగే చేస్తాను, కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తాననెను. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తమిచ్చెను. అప్పుడు సీతామహాతల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమన్నాలు వండి వెండి పీటలు బమిడి కంచాలు వేసి వారు బంధుకోటి పరివార సహితముగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనము వడ్డించెను. అందరూ భోజనము చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావలసిందని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు, అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు. అలా కొంత దూరము వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయెను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళిచ్చి, ఏమి ఇలాగున పడిపోయినావు అని అడిగెను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్శాలురు తెలుసుకొనలేరు.
మీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంతటి వాడను. నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజాలపైకి ఎక్కించుకొని తీసుకెళ్లమనెను. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపైకి ఎక్కించుకొని కొంత దూరము వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొనుచుండిరి. ఈ విధముగా తొలిత విచారగ్రస్తురాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవాని ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొనుచుండగా విని వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు, ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచుండుటచే సంతుష్టులయ్యి వారికి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాద చెయ్యనక్కరలేదు. ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను. నీవు నీ భర్త మన ఇంటికి రావలెను. మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషముతో అలాగే వస్తామని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారు గ్రామ పొలిమేరలకొచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తూ ఉన్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి సంతోషముతో కుమారుని కుమార్తెని కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. మీరు ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదము 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధము చేసినాక కబురు చెయ్యండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పినాడు. వారు సంతోషముతో అతడు చెప్పిన ప్రకారము పూజకు అన్నిటినీ సిద్ధము చేసి అతనిని రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజములపై కెక్కించుకొని నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజములపై కెక్కించుకొని ఆ గ్రామములో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొని వచ్చి ఆ రామదేవునితో తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలెను అని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడును, నిన్ను తప్ప అన్యమెరగని వాడను, నీ భక్తుడను కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించగా నాకున్న ఈ పుచ్చు పీటయే సింహాసనం అనుకొని దయ ఉంచి దీనిపై తమరు కూర్చుండవలనని వినయముగా ప్రార్థించెను. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారినదట. అంతటా సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులయ్యి వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతము చేసుకొని కథ చెప్పుకొని కథాక్షింతలు తమ శిరసులపై ధరించేసరికల్లా ఎక్కడ నుండో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాము, ఒప్పుకుంటారా అని అడగగా, పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దాము అని చెప్పి నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చెన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చన ముత్యాలు తరంబ్రాలు పోసి నారాయణ భట్టుకు 70 యాగాల పెండ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా
మరలా రామదేవుని వ్రతము పట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవునేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్యమూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిరి. నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులయ్యి సుఖముగా నుండిరి. రామదేవుని కథ సంపూర్ణం.